కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకంటే కర్ణాటకలో పేపర్ లీక్ అయింది కదా, పేపర్ లీకేజ్లో అది బ్యూరోక్రాట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ప్రియాంక వాద్రా మాట్లాడలేదు, మొహమ్మద్ జునైద్ అని చెప్పి అక్కడ అడిగారు ఎవరు సప్లై చేశారని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీస్ అడిగితే ఆయన అంటున్నాడు నాకు తెలియదు. ఇంకా మహేష్ ముందుకెళ్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం ఫాలో చేయాల్సి, కానీ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, కేరళలో ఈ చట్టం చూడండి ఇంప్లిమెంట్ చేయరు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. అవును సార్. రేపు బై సమ్ ఛాన్స్ జరిగింది అనుకోండి, ఈ ఎగ్జామ్ ఎట్లా నడిపించాలి, దీని క్రెడిబిలిటీ ఏమి ఉండబోతుంది, దాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. అది నందన్ నీలకేని కమిటీ విల్ డిసైడ్ దట్ ఎవరెవరు ఎంత నష్టం జరిగిందో ఇదంతా చెల్లించాల్సింది ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు చెల్లించబోతారు సార్? లైక్ విచ్ ఇస్ కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకంటే వీళ్ళ కోట్లు వచ్చినాయి వీళ్ళకి. ఆల్సో ఫేషియల్ రికగ్నిషన్ తో కొందరిని గుర్తుపెట్టి డిటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి జరుగుతుంది అంతా. पंजाब ले महिंद्रा अंटे नाक తెలియదు అంటున్నాడు అభిజిత్. जहां पेपर लीक हो रहे हैं जिन जिन राज्यों में, क्या उन राज्यों में भी सीजेपी का इस तरीके का प्रदर्शन देखने को मिलेगा? नहीं बिल्कुल. వీళ్ళెవ్వరు ఫ్రీగా పడరు బయటికి. ఎవరెవరు ఆ రోజు మోదీ గారు అమ్మగారిని తిట్టారో, మోదీ గారిని తిట్టారో, ఢిల్లీ పోలీస్, బీజేపీ, ఇండియన్ ఆర్మీ మార్చ్, నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అని చెప్పిన వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు బీహార్, యూపీలో తీసి కొడుతున్నారు. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసమేనా? యు ఆర్ నాట్ ఎ లాలెస్ కంట్రీ. మీరు నేను నేపాల్ చేస్తాను, బంగ్లాదేశ్ చేస్తాను, బీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. ఒక అమ్మాయి బస్సును ఆపుతున్నట్లు పోలీస్ బస్సును చేసింది. ఇప్పుడు అమ్మాయి సంగతి ఏంటి చూడండి, ఏడుస్తుంది. అండ్ అమిత్ షా ఒకసారి ఆయన దీని ఎంట పడితే అంతే సంగతి. పిల్లల కొట్లైనా సరే, బట్ యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ లో తల్లిదండ్రుల మధ్యలో జరుగుతుంది సార్ ఈ వార్. నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న తిడుతున్నారు ఓపెన్ గా. అమ్మని బిచ్చుంది, ఆలోచించండి. There is this new party called E20 party అని మీకు తెలుసా దాని గురించి? That is gone today. You know what happened in the Supreme Court? వచ్చిపోయింది కూడా అన్నప్పుడే. Supreme Court has said that Nitin Gadkari can sue anybody. క్యాంపెయిన్ నడిపించడం చాలా ఫ్యాషనబుల్ మన భారతదేశం వ్యతిరేకంగా, స్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మన దేశం వ్యతిరేకంగా మాట్లాడతారు. రఫేల్ ఆపడానికి ట్రై చేస్తారు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఆపడానికి, ఎందుకంటే చైనాకి నచ్చదు. ప్రాబ్లం అంతా క్రియేట్ చేస్తుంది FCRA ఆపడానికి. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మా చేతిలో ఉన్నవి ఎగ్జామ్ పేపర్స్ కాదు, లీక్ అయినవి అసలే కాదు. లీక్ అవ్వకుండా పకడ్బందీగా రూపొందించబడేవి. అంటే ఇది ఏంటంటే లైక్ అంటే ఒక మొత్తానికి ఒక ప్రొటెస్ట్ అయితే చేశామో ఆ ప్రొటెస్ట్ తాలూకు రిజల్ట్ ఏదైతే ఉండబోతుందో, ఆ రీఫార్మ్ ఏదైతే ఉండబోతుందో, ఆ రీఫార్మ్ తాలూకా ప్రణాళిక ఈ పేపర్స్. ఇందులో ఏముందో చెప్పే బదులు, అంటే తినబోయే ముందు రుచేందుకు అన్నట్టు చూపించే బదులు మనం దీని గురించి చర్చించబోతున్నాం విత్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కోస్టల్ గారితో. సార్ నమస్కారం. ఐఎమ్ ఎక్సైటెడ్ సార్ వన్స్ అగైన్. ఎందుకంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, వెన్ ఇట్ కమ్స్ టు రీఫార్మ్స్, వెన్ ఇట్ కమ్స్ టు ట్రబుల్ షూటింగ్, మనం ఒక రకమైన అనాలిసిస్ చేస్తుంటాము. ఐ ఆల్వేస్ లవ్, అంటే ఐ గో విత్, అంటే చూసే వాళ్ళు ఏమన్నా చూసే వాళ్ళ గురించి తెలియదు కానీ డిస్కషన్ చేసిన వాళ్ళగా ఐ గో విత్ సొల్యూషన్ ఎవ్రీ టైమ్. సో మొత్తానికి ప్రొటెస్ట్ చేసాము, అదొక కొలిక్ వచ్చింది. ఈ తర్వాత జరగబోయేది లైక్ సెకండ్ హాఫ్ సినిమా అంటారు కదా, ఇది మెయిన్. ఇప్పుడు లైక్ ఈ నెక్స్ట్ జరగబోయే ఆ ఎగ్జామ్ ప్రణాళిక ఏదైతే ఉందో దానికోసం ప్రభుత్వం ఒకరి తలుపు తట్టింది. ఎవరైనా ఎందుకు ఆయన తలుపే తట్టింది, ఆయన ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఇది మహేష్, ఇప్పుడు ఈ జరిగిన నీట్ పేపర్ లీక్ 2024లో ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ టైం కాదు, దానికన్నా ముందు చాలాసార్లు జరిగింది, కానీ ఈ ఎన్డీఏ హయాంలో జరిగిన లీక్ అదొకటి. నీట్ది ఫస్ట్ 2024. దాని ముందు యూపీఏ హయాంలో 16 సార్లు పేపర్ లీక్ అయింది. ఫ్రమ్ ఎయిమ్స్ టు చాలా మటుకు మెడిసిన్ సీట్స్, కానీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కూడా లీక్ అయిందన్నమాట. కానీ దాని గురించి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కుమార్ బంగారప్ప గురించి, మధు బంగారప్ప రాజీనామా చేయాలి, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకంటే కర్ణాటకలో పేపర్ లీక్ అయింది కదా అంటే, కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నారంటే మంత్రి గారికి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది పేపర్ లీకేజ్లో, అది బ్యూరోక్రాట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ప్రియాంక వాద్రా మాట్లాడలేదు, ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు మాట్లాడరు. ఈవెన్ కాక్రోచ్ వాళ్ళు అడిగారు ఎందుకు అట్లా అని. ఆయన రాజీనామా ఇవ్వాల దాకా కాక్రోచ్ పార్టీ కానీ
అరవింద్ కేజ్రీవాల్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళెవ్వరూ అడగలేరు. ఆదిత్య ఠాక్రే, రాజ్ ఠాక్రే కూడా. ఇంకొక వైపు పంజాబ్లో 4 సార్లు లీక్ అయింది లాస్ట్ 1 ఇయర్లో పరీక్షల పేపర్ లీక్ అయిందని అక్కడున్న పత్రికల్లో వచ్చిన న్యూస్ ఉంది. ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన న్యూస్ ఉంది. కానీ అక్కడున్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు నాకైతే కనిపించలేదు, ఎక్కడ లీక్ అయినట్టు కనిపించలేదు అంటున్నారు. వేరే వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటున్నారు ఆ లీక్ అయింది కరెక్టే, కానీ మేము అందరినీ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకున్నాం అంటున్నారు. సో మీకు అక్కడ తెలిసిపోతుంది డైకాటమీ ఏముంది ఇక్కడ అని. అంటే ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ అయింది, ఓకే చేశారు ఆయన. మధు బంగారప్ప చేయక్కర్లేదు. ఎందుకు? డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రెస్పాన్సిబుల్ ఇప్పటి నుంచి. ఇప్పుడు దాకా జరిగిన లీచ్లు అన్నీ మాఫ్ అని ఓపెన్గా డీకే శివకుమార్ అన్నారు. అక్కడ మనం పంజాబ్ ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్లీ కాలే లేదంటున్నాడు. ఆయన పాపం మూడ్లో ఉండడు, ఎప్పుడు ఇంకో మూడ్లో ఉంటాడు ఆఫ్టర్ 6 o'clock. ఆయన చెప్పిన మాట ఇది. ఈవెన్ అసెంబ్లీకి పార్లమెంట్ కూడా అలాగే వస్తారు. కరెక్ట్. ఇప్పుడు జరిగిన దాంట్లో మోదీ గారు మనకు తెలిసిందే మొన్న జరిగిన ప్రొటెస్ట్, దాని తర్వాత నిన్న రాత్రి 5 Star హోటల్లో జరిగిన ఒక పార్టీ, మందు పార్టీ, అది మొత్తం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాక్రోచ్ పార్టీ వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళేం అక్యూజ్ చేస్తున్నారంటే ఇది మా ప్రైవేట్ పార్టీ ఉండే, ఇది ఎవరో లీక్ చేశారు సోషల్ మీడియాలోని. ప్రైవేట్ ఉండని ఎవరైనా ఉండండి. మహేష్ జేత్మల్ అని హూజ్ రాజ్యసభ మెంబర్ అండ్ సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇవాళ అడిగారు ఈ పార్టీ బిల్ ఎవరు కట్టారు, ఈ 5 Star హోటల్ చేసిన పార్టీ ఎవరు కట్టారు. మొహమ్మద్ జునైద్ అని చెప్పి అక్కడ ఫుడ్ సప్లై చేసేటప్పుడు ఉన్నాడు, మనకు మీకు అనిపించి ఉంటుంది. ఫుడ్ అన్నీ ఈ 31 రోజులు ఫుడ్ ఆయనే సప్లై చేస్తుండే. ఓకే, చాలా మటుకు ఈ ఫుడ్ సప్లై చేస్తున్న వాళ్ళది కూడా అడిగారు ఎవరు సప్లై చేశారని చెప్పి. ఉత్తరప్రదేశ్ పోలీస్ అడిగితే ఆయన అంటున్నాడు నాకు తెలియదు. ఈయన ఢిల్లీలో ఒక చిన్న మొబైల్ షాప్ నడిపిస్తాడు, కానీ ఆయన ఫుడ్ ఇన్ఛార్జ్ ఉండే కంప్లీట్గా. అప్పుడే తెలిసిపోతుంది ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఖత్తర్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఫండింగ్తోనే వీళ్ళు ఫుడ్ అంతా సప్లై చేశారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా మహేష్ ముందుకెళ్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా రాబోతుంది. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి కొన్ని రోజుల కోసం. ఇంకా దీని తర్వాత జరగబోయేది ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. ఒకటి, ఒక కమిటీని సెటప్ చేశారు గవర్నమెంట్. మోదీ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, మీరు చూసుంటారు. 330, 40, 350 మిలియన్ దాకా వ్యూస్ వెళ్ళింది. అవును సార్. దాంతోనే క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే కూడా దాంట్లో 90%, 95% ఇండియా నుంచి వ్యూవర్షిప్ ఉండేది. సో రాహుల్ గాంధీకి తెలిసిపోతుంది ఎవరు జెన్జీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ కాక్రోచ్ వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు జెన్జీ, రియల్ జెన్జీ ఎవరిదని తెలిసిపోయింది అనమాట. మోదీ గారు అప్పుడే అన్నారు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతున్నాం, ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నాం. ఇవాళ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆ చట్టం, కానీ ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయని అని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా చట్టం అక్కర్లేదు మాకు అని చెప్పేసి ఆలోచించి. ఏంటి సార్ ఆ చట్టం? బేసిక్లీ ఈ చట్టంలో చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారన్నమాట. ఈ రూల్స్ ఏం జరుగుతుందంటే, ఈ రూల్స్ ప్రకారం ఒక ఇండివిజువల్ ఒఫెండర్ ఒక మనిషి పేపర్ లీక్ చేస్తే 10 లక్షల ఫైన్, దాన్ని పెంచి ₹1,00,00,000 దాకా తీసుకెళ్తారు. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ మోర్ దెన్ 1 person ఇంక్లూడింగ్ ఎగ్జామ్ నడిపిస్తున్న అథారిటీ లైక్ ఎన్టీఏ ఇన్ దిస్ కేస్, వాళ్ళకు సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఉండండి, దాంతోపాటు వాళ్ళకు జైలు టర్మ్ 10 సంవత్సరాలు, అది కాకుండా 10 కోట్ల ఫైన్ వాళ్ళకి. ఓకే, ఆర్గనైజ్ క్రైమ్కి ఇప్పుడున్న ఫైన్ ₹1,00,00,000 అంతే, ఇప్పుడు దాన్ని పెంచి 10 కోట్లు చేస్తున్నారు. అది కాకుండా ఈ ప్రపోజ్డ్ లా కోచింగ్ సెంటర్స్ని కూడా వాళ్ళ పరిధిలో తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర జరిగే మ్యాల్ ప్రాక్టీసెస్ అన్నీ ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా చాలా మటుకు ఈ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నారు, వాళ్ళలో కూడా అదుపులో తీసుకుంటారు వాళ్ళని కూడా. ఎందుకంటే అక్కడే మ్యాక్సిమం లీకేజ్ జరుగుతుంది, వాళ్ళకి ర్యాంకులు కావాలి కదా, ఫుల్ పేజ్ యాడ్లు వేయాలి కదా పేపర్లో, దానికోసం అన్నమాట. అండ్ ఈ కేసులన్నీ కొత్త చట్ట ప్రకారం విల్ బి డన్ త్రూ అ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. దాన్ని 3 నెలల లోపల డిసైడ్ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఓకే, కోర్టు. కానీ దాన్ని వాళ్ళ పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ అబ్జెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. దానికోసం తెలిసిపోతుంది ఎందుకని. ఎందుకంటే మొన్న దాకా చెప్పారు చట్టం లేదు, చట్టం తీసుకురండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అప్పుడు దాకా మేము డిస్కషన్ అలౌ చేయమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇవాళ పొద్దున అంటే మేము డిస్కషన్ మళ్ళీ అలౌ చేయం మేము, ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. అంటే కొత్త రూల్స్, కొత్త డిమాండ్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బేసిక్లీ ఏంటంటే చట్టం తీసుకొస్తే స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం ఫాలో చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. కానీ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, కేరళలో ఈ చట్టం చూడండి ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే అక్కడ లీక్ అయితే వాళ్ళ పొలిటీషియన్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్లు రాజీనామా చేయాల్సి వస్తుంది, కానీ వాళ్ళు చేయరు. సో దానికోసం ఆపడానికి ట్రై చేస్తారు ఇవాళ ఈ చట్టం, కొత్త చట్టాన్ని. కానీ మోదీ గవర్నమెంట్ దాన్ని పుష్ చేశారు, ఇంట్రడ్యూస్ చేసేసారు.
బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనకు ఒకటే నాకు డౌట్ ఏముందంటే దీని అప్లికబిలిటీ స్టేట్లో కూడా ఉంటుందా? బీజేపీ రూల్ స్టేట్లో అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ బీజేపీ రూల్ స్టేట్ కాకుండా మిగతా స్టేట్లో ఏం జరగబోతుందనే ఒక ప్రశ్న అనమాట. ఇది మహేష్ మేజర్ పాయింట్ ఒకటి. రెండవది, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా లీకేజెస్ని ఎక్కడ ఏ లెవెల్లో అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు మీరు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేశారు, ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. అవును సార్. రేపు బై సమ్ ఛాన్స్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ప్రహ్లాద్ జోషి రాజీనామా చేయాలి, ఆయన పోతారు, ఇంకొక వస్తారు. సో సిస్టమ్ని మనం కరెక్ట్గా ఉంచుకోవాలి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది, హెడెడ్ బై నందన్ నీలకేని. ఓకే, నందన్ నీలకేని గారు మన అందరికి తెలిసిందే, ఆధార్ ద క్రియేటర్ ఆఫ్ ఆధార్. కానీ ఆధార్ది బ్యాడ్ లక్ ఏంటంటే యూపీఏ హయాంలో తీసుకొచ్చారు. ఈయన యూపీఏలో ఉన్నారు, యూపీఏ గవర్నమెంట్ చాలా క్లోజ్ మన్మోహన్ సింగ్తోని. కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి ఈ ఆధార్ మొత్తం తీసుకురావడానికి భయపడ్డారు. ఎందుకంటే అప్పుడు బంగ్లాదేశ్ సెటిలర్స్ ప్రాబ్లం ఉండే వెస్ట్ బెంగాల్లో. ఆధార్ తీసుకొస్తే వీళ్ళందరూ పట్టుబడతారని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దీనికి లీగల్ శాంక్టిటీ ఇవ్వలేదు ఆధార్కి. సో ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ ఈ ఆధార్ రూల్స్ ఫ్రేమ్ చేయలేకపోయారు. సో సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు, ప్రైవసీ కేసు వచ్చినప్పుడు ఈ ఆధార్ ఏం చేయాలని అర్థం కాకుండా దీనికి కావాల్సిన చట్టం తీసుకురావడానికి లీగల్ బ్యాకింగ్ చేయాల్సి వచ్చిందనమాట. అది ఎన్డీఏ గవర్నమెంట్ చేశారనమాట. ఎన్డీఏ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చారు, మనీ బిల్గా లోక్సభలో పాస్ చేశారు, దాన్ని లీగల్ శాంక్టిటీ ఇచ్చారు ఆధార్. దాని తర్వాతనే మన బయోమెట్రిక్ మొదలైంది, ఐరిస్ స్కాన్ మొదలైంది. ఇదంతా చేశారు కానీ యూజ్ చేయలేకపోయారు వాళ్ళు. ఇది క్రిమినల్స్కి పట్టుకోవడానికి కూడా యూజ్ చేయలేకపోయారు. ఎందుకంటే చట్టాల్లో ఇమీడియట్లీ లాయర్ చెప్తాడు, సార్ చట్టాలు లేవు కదా, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని. ఇదన్నమాట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ కమిటీని రూపొందించారు, కొత్త కమిటీ. వాళ్ళ టైం ఫ్రేమ్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు, బహుశా ఇప్పుడు మెన్షన్ చేస్తారు ఎన్ని నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని. వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే ఇండియాస్ పబ్లిక్ ఎగ్జామ్ సిస్టమ్ని లీక్ ప్రూఫ్, ట్రాన్స్పరెంట్ అండ్ టెక్నాలజీ డ్రివన్ చేయమన్నారు. 3 ఆప్షన్స్. ఒకటి లీక్ ప్రూఫ్ చేయాలి, ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవాలి, మూడోది టెక్నాలజీ డ్రివన్ చెప్పాలి. ఇప్పుడు మ్యాక్సిమం యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటి? దీన్ని ఫస్ట్ సిటీబీలో మార్చడం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిబిటీలో చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు మీకు ప్రింటింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ బ్యాంక్ నుంచి వస్తుంది. దాని నుంచి అది ద కంప్యూటర్ ఆటోమేటిక్లీ విల్ సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ అండ్ దాన్ని బట్టి సిబిటీ మోడ్లో వెళ్ళిపోతుంది. చాలా ఎగ్జామ్స్ అట్లా జరుగుతుంది, ఈవెన్ ఐఐటి జేఈ కూడా జరుగుతుంది. కానీ దాని ప్రీ అండ్ పోస్ట్, ఒకసారి మీరు ఎగ్జామ్ రాసే ముందు, ఎగ్జామ్ రాసిన తర్వాత దాని సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది, మిగతానే ఉంటుంది. దానికోసం ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారిని తీసుకొచ్చారు, ఆయన కూడా కమిటీలో ఉన్నారు. అండ్ హీ ఈజ్ రన్నింగ్ ద ఐఐటి జేఈ ఎగ్జామ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఆయన దాంట్లో కమిటీ మెంబర్ కూడా ఆయన. అండ్ వన్స్ ఇన్ 5 years ఒకసారి ఐఐటి మెడ్రాస్కి వస్తుంది. అది ఖరగ్పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, బ్యాక్ టు చెన్నై అగైన్ అట్లా తిరుగుతుంది అనమాట అది. సో దాంతో పాటు మిగతా దాంట్లో తపన్ డేకా అని చెప్పి, ఈ వాజ్ ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్. తపన్ దేకా. ఈ తపన్ దేకా సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఇదే డిటెక్ట్ చేసిండు ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి. అప్పుడే గవర్నమెంట్ ఎంక్వైరీ మొదలు పెట్టారు, కానీ ఆ ఎంక్వైరీ నడుస్తున్నప్పటికే ఎగ్జామ్ అయిపోయింది. దాని తర్వాత క్యాన్సిల్ చేయాల్సి ఉంది. అండ్ హిస్ హంచ్ వాస్ కరెక్ట్, పేపర్ లీకేజ్ అయిందని. దాని తర్వాత పట్టుకున్న చాలా మంది అరెస్ట్ చేశారు. అట్ సోర్సే లీక్ అయిపోయిందని జడ్జ్ సెట్టింగ్ చేసినప్పుడే లీక్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వేర్ అసలు ఎక్కువగా మేజర్గా జరుగుతుంది అక్కడే. లైక్ మనం మొన్నటి కేసులో కూడా పేపర్ సెట్టింగ్ దగ్గరనే జరుగుతుంది కదా. అది చాలా దారుణం అది. ఎందుకంటే మన ప్రింటర్ దగ్గర లేకుంటే ఏం చెప్తారు, ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైనా లీక్ అయింది, లేకుంటే సెంటర్లో లీక్ అయింది, లేకుంటే బ్యాంక్ లాకర్ నుంచి లీక్ అయిందంటే ఇంకో మాట. సెట్టింగ్ చేస్తున్న వాళ్ళు ఆలోచించండి, వీళ్ళని ఎంత గవర్నమెంట్ ట్రస్ట్ చేసి వాళ్ళకి పేపర్ సెట్టింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళ ఇంటిగ్రిటీ అమ్ముకున్నారు. సో దే డోంట్ కేర్. మనం మాట్లాడతాం బయట ఎథిక్స్ అన్నీ మాట్లాడతాం, మహాత్మా గాంధీ అది ఇది అని చెప్పి, కానీ చేస్తున్న పని ఇట్లాంటి పని చేస్తారు. ఓకే. దాని తర్వాత అనితా కర్వాల్ చెప్పేసి, షీ వాజ్ ద ఎక్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆమెని కూడా ఇన్కార్పొరేట్ చేశారు బికాస్ షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. లాస్ట్లో దేర్ అ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా. లాజిస్టిక్స్ ఎందుకంటే దీంట్లో చాలా మటుకు అఫ్కోర్స్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ పేపర్ లేదు, కానీ లాజిస్టిక్స్ చాలా ఉండబోతుందని చెప్పి ఆయన కూడా తీసుకున్నారు. సో దిస్ ఇస్ అ 5-member కమిటీ ఇంక్లూడింగ్ సోమనాథ్ గారు, హూ ద ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో అండ్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్. సోమనాథ్ గారు కూడా ఉన్నారు ఈ కమిటీలో. సో వీళ్ళు 1, 2, 3, 4 and 5 people టోటలీ ఇంక్లూడింగ్ నీలకేని గారు ఇప్పుడు కూర్చొని దీన్ని ఫార్మాట్ చేసి
బహుశా 6 నెలల లోపల ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు. దాని ముందే రావచ్చు ప్రిలిమినరీ, దాని దగ్గర ఫైనల్ రిపోర్ట్. సార్ మీరు ఈ 5 మెంబర్ కమిటీ అయితే మీరు చెప్పారు, నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ లెగసీ అండ్ వాళ్ళ లైక్ యూనో వాళ్ళ అచీవ్మెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అట్లీస్ట్ లైక్ ఇన్ని సంవత్సరాల తర్వాత సార్ దీన్ని కంప్యూటర్ బేస్డ్ కూడా చేయబోతున్నాం ఫైనల్లీ, ఓకే ఇట్స్ హ్యాపెనింగ్ అంటారు కదా, లైక్ యూనో ఒక సంక్షోభం నుంచి ఒక అవకాశం అని చెప్పేసి. నీలకేని గారి గురించి కొంచెం చెప్పండి సార్. లైక్ యూనో ఆయనకు ఒక లెగసీ ఉంది ఒక 4 decades నుంచి. యా, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఆయన సిఇఓగా ఉన్నారు. అండ్ నారాయణ మూర్తిస్ ఫేవరెట్ హీ వాస్. ఓ అండ్ నేను ఫస్ట్ టైం ఆయన కలిసింది 19 యూ మెట్ హిమ్ లాంగ్ బ్యాక్. దిస్ ఇస్ 1989-90. ఓకే. కోరమంగ్లాలో ఒక ఇంట్లోకి వెళ్ళాను మేము. ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ వాజ్ గోయింగ్ టు రిలీజ్ అ ఫుల్ పేజ్ యాడ్. సో నేను నా మేనేజర్ కలిసి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వి వెంట్ టు మీట్ ఇన్ఫోసిస్ బాస్ నారాయణ. సో నోబడి న్యూ ద కంపెనీ దెన్. ఈ కంపెనీ ఏ కంపెనీ అని కూడా మాకు తెలియదు. ఏదో ఇన్ఫోసిస్ అని కొత్త కంపెనీ రాబోతుంది. వెళ్తే ఒక నార్మల్ 3 bedroom హౌస్, ఇండిపెండెంట్ హౌస్ కోరమంగ్లాలో ఉంది. ఒక డైనింగ్ టేబుల్ ముందు ఒక మనిషి కూర్చున్నాడు, సైక్లీ ఎల్డర్లీ జెంటిల్మెన్. ఆయన చెప్పారు, ఐఎమ్ నారాయణ మూర్తి అని చేయని కలిపారు. ఓకే సార్, ఏంటంటే మీ వాంట్ రిలీజ్ ఎ ఫుల్ పేజ్ యాడ్ అన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం. బట్ మన దగ్గర ఒక రూల్స్ ఉంటుంది. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రిలీజ్ చేస్తే మనకి ఇమీడియట్ పేమెంట్ వేయక్కర్లేదు వాళ్ళు మాకు. టైమ్స్ ఆఫ్ ఇండియా దే కమ్ అండర్ ద INS రూల్స్. మేము చెప్పాను, వీ డోంట్ నో యువర్ కంపెనీ, మీరు సో వీ హ్యావ్ టు గివ్ అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. హీ సెడ్ నో ప్రాబ్లం, వీ విల్ గివ్ అడ్వాన్స్ పేమెంట్. ఓకే. లక్షల్లో ఉంటుంది అది ఫుల్ పేజ్ యాడ్. ఓకే. బట్ హీ సెడ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కండిషన్. అండ్ దెన్ హీ కాల్డ్ నందన్, టెల్ దమ్ వాట్ యూ వాంట్ అన్నారు. అప్పుడు ఒక మంచి స్లైట్లీ స్టౌట్ మ్యాన్ కేమ్, యంగ్ మ్యాన్ వచ్చి, వీ వాంట్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ కాపీస్ టు బి గివెన్ ఇన్ ఈచ్ IIT అని చెప్పారు. అది మాకు ఫస్ట్ టైం అట్లా ఒక రిక్వెస్ట్ వస్తుంది. అంటే దాంట్లో టైమ్స్లో ఒక అసెంట్ అని ఒక పేజ్ ఉంటుంటే ముందు, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను, అపాయింట్మెంట్ పేజ్, అది అపాయింట్మెంట్ యాడ్స్ వస్తుంది. సో దాంట్లో ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ దే వాంటెడ్ ద ఈచ్ కాపీ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, అట్లాంటి ఒక 1000 కాపీలు 500 కాపీలు ప్రతి IITలో. అప్పుడు ఎక్కువ IITలు లేవు, 6-7 ఉన్నాయి అంతే, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నారు. ఇట్స్ ఓకే, పే ఫర్ ఇట్, వీ విల్ గివ్ ఇట్. ₹3 ₹4 ఎంతో నా ఉన్న రేట్ ప్రకారం ఇచ్చేస్తే వీ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్. ఓకే అని చెప్పి వాళ్ళు. సో ఫస్ట్ టైం ఐ మెట్ నారాయణ మూర్తి గారు అండ్ నందన్ నీలకేని గారు ఆఫీస్లో పనిచేయట్లేదు ఆ టైంలో. హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ డికిన్సన్ రోడ్ అని చెప్పి మన MG రోడ్ పక్కన బెంగళూరులో ఇన్ఫోసిస్ కార్పొరేట్ ఆఫీస్ ఫస్ట్ అక్కడ ఉండే అనమాట ఒకటి. సో అక్కడ ఆయన ఉంటుండే. తర్వాత ఐ మెట్ హిమ్ నంబర్ ఆఫ్ టైమ్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం, డిఫరెంట్ యాడ్స్ కోసం వెళ్తుండే మనం రెగ్యులర్గా. 2-3 సార్లు వెన్ వీఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ సర్టన్ సప్లిమెంట్స్ కూడా ఆయన కలిసాం అనమాట. దెన్ దే బికెమ్ ఎ బిగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఎలక్ట్రానిక్ సిటీకి మారిపోయారు వాళ్ళు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఈ వాట్ ద అడ్వాంటేజ్ విత్ నందన్ వాజ్, ఆయన స్ట్రెంగ్త్ వాజ్ ఇస్ ఇన్హెరెంట్ అబిలిటీ ఫర్ టెక్నాలజీ. అండ్ నారాయణ మూర్తి గారు ఆయనకు ఒక టెస్ట్ ఇచ్చారంట. ఆ టెస్ట్లో ఆయన్ని క్విజ్ చేస్తే ఆయనకి 50 out of 50 వచ్చిందంట. సో ఈ వాజ్ నారాయణ మూర్తి వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ దిస్ మ్యాన్, సేయింగ్ దట్ ఇస్ అబిలిటీ టు ట్యాకిల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏంటంటే. దానికోసం తర్వాత ఆఫ్ కోర్స్ యాజ్ ద కంపెనీ గ్రూ, నారాయణ మూర్తి గారు కానీ నందన్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. దే వర్ ఆన్ ద బోర్డ్ అంతే. యాక్టివ్ రన్నింగ్ వాజ్ రన్ బై అదర్ పీపుల్. లేటర్ ఆన్ ఈ కంపెనీ మళ్ళీ ఇంకా కొత్త మేనేజర్స్ వచ్చారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు, వాళ్ళు నడిపించుకుంటున్నారు ఇప్పుడు కంపెనీ. కానీ వీళ్ళు ఒరిజినల్ ఫౌండర్స్ ఆర్ స్టిల్ దేర్ అన్నమాట. 5 ఉన్నారు వాళ్ళు ఇంకా బోర్డ్ టీమ్, ద ఒరిజినల్ ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఇప్పుడు నందన్ని గవర్నమెంట్ చాలా మటుకు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫస్ట్ టైం దే బాటమ్ ఇన్ టు ప్రామినెన్స్ అనమాట. అంటే అప్పుడు వాళ్ళు నాన్ CEO రోల్ ఉన్నప్పుడు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ డే టు డే రన్నింగ్. సో నందన్ని ఈ పర్టికులర్ UPI సిస్టమ్గా దానికన్నా ముందున్న ఆధార్ మీద కూడా ఒక పని చేయమన్నారు. సో హీ క్రియేటెడ్ దిస్ బేస్ ఫర్ ఆధార్ అనమాట. సో UIDA అని చెప్పి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ అని చెప్పొచ్చు, లేకుంటే క్రియేటర్ ఆఫ్ ఆధార్ అని చెప్పొచ్చు. వాళ్ళు దాంట్లో హీ బికెమ్ ద హెడ్ ఆఫ్ ఇట్. అండ్ ఆయన ఒక ఆర్కిటెక్చర్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. నేను చెప్పాను చూడండి, ద లాంగ్ స్టోరీ షార్ట్, అది లీగల్ శాంక్టిటీ లేకుంటే, కానీ ఆధార్ వాజ్ అ బేసిక్. టుడే ఇప్పుడు మనం అన్నిటికీ ఏది అడిగితే కూడా ఆధార్ ఇస్ ద మెయిన్ థింగ్. ఆధార్ నుంచే మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చింది. మోదీ గారు జన్ధన్ యోజన తీసుకొచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ద బేస్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ప్రతి స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ ఉండండి, వేరే ఇంకెవరైనా ఉండండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ జన్ధన్ యోజనని వాడుతున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చాలామంది పేదోళ్ళకి కానీ ఫార్మర్స్ కానీ డైరెక్ట్, ముందు రాజీవ్ గాంధీ గారు చెప్తుండే ఒక టైంలో,
ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే స్టేట్కి వచ్చేదాకా యాక్చువల్ బెనిఫిషరీ దగ్గరకు వస్తే 15 పైసలు అయిపోతుందని. సార్ 85 పైసలు నడిమిట్లో ఉన్న ఏజెంట్లు అందరూ కొట్టేస్తారు. అది ఎవరైనా ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్లో కలెక్టరేట్ ఆఫీస్లో ఉండొచ్చు, మినిస్టర్స్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సర్పంచ్లు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమైపోయిందంటే డైరెక్ట్లీ ఇట్ గోస్ ఇన్ టు ద అకౌంట్. ఎవరు లేరు మిడిల్ మ్యాన్ దాంట్లో. వాళ్ళ ఫోన్లో జామ్ అని చెప్పి మోదీ గారు ఒక ట్రినిటీ తీసుకొచ్చారు, జన్ధన్ ఆధార్ మొబైల్, జామ్ JAM. సో జన్ధన్ అకౌంట్, ఆధార్ ఇస్ అ KYC డేటాబేస్, అక్కడి నుంచి మొబైల్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ వన్. దాంట్లో మీకు మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడ్డదని చెప్పేసి. సో ఫార్మర్ కూడా ఎవరికైనా వాళ్ళకి తెలిసిపోతుంది దట్ ఇంత వచ్చింది. దాని తర్వాత కిసాన్ కార్డ్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేయడం, బేస్ వాజ్ ఆధార్. ఓకే, ఆధార్ ని బేస్ చేసింది, లైక్ డిజైన్ the చేసింది, guy who actually worked on it and developed it was Nandan Nilekani. prototype, like the proper prototype. Prototype. He launched a full-fledged version. Okay. అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో జరిగింది, కానీ దాన్ని లీగల్ శాంక్టిటీ నేను చెప్పాను చూడండి. అవును. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ వాట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ వాజ్ యూనిక్ పేమెంట్ ఇంటర్ఫేస్, UPI, విచ్ ఇస్ మనం దాని మీద UPI ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఓకే, ఇన్ విచ్ యూ హ్యావ్ టు డూ ద ట్రాన్సాక్షన్స్. యూ కెన్ డూ. దాని మీద కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకున్నారు, భారత్ పే కానీ, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. సో ద బేసిస్ UPI దాని మీద పనిచేస్తుంది, భీమ్ కానీ మిగతా. దీని మీద వీళ్ళు ఇండివిజువల్ ప్రోడక్ట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ బిల్డప్ చేసుకున్నారు. ఆ ప్లాట్ఫామ్ వాస్ బిల్డ్ బై వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ దాట్ వాస్ నందన్ నీలకేని. తర్వాత చాలా మంది ఉన్నారు, వెరీ గుడ్ ప్రొఫెషనల్స్ కేమ్ అలాంగ్ అండ్ దాన్ని డెవలప్ చేసిన సిన్హా, ఐ థింక్ వన్ ఆఫ్ ద జెంటిల్మెన్, హీ వాజ్ ఆల్సో CEO దాని తర్వాత. కానీ ఇప్పుడు నందన్ నీలకేని ఇప్పుడు ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తారు, హీఈస్ మోదీస్ ట్రబుల్ షూటర్ అని చెప్పి. మోదీ గారికి తెలుసు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరిని తీసుకురావాలి, ప్రొఫెషనల్ తీసుకొస్తే దీంట్లో పొలిటీషియన్స్ని కూర్చోబెట్టకూడదని ఫస్ట్ డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళని పెట్టినా మళ్ళీ even though there is an IIT in the cabinet, more than one IIT, there's Ashwini Vaishnav who is an IIT product himself, so a Wharton product, MBA. బట్ ఆయన్ని తీసుకోలేదు, ఆయన 3 మినిస్ట్రీలు నడిపిస్తున్నాడు పాపం. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, రైల్వే అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 మినిస్ట్రీలు ఆయన చేతి కింద ఉంది. ఆలోచించండి, అంత లోడ్ ఉంది ఆయన మీద. సో ఐ థింక్ అశ్విని వైష్ణవ్ వాజ్ కెప్ట్ అవుట్ డెలిబరేట్లీ, అండ్ నందన్ నీలకేని ప్లస్ చెప్పినట్టు సోమనాథ్ గారు కానీ, తపన్ దేకా కానీ, అనితా కన్వల్ అండ్ అమృత్ లాల్ మీనా, వీళ్ళందరూ తీసుకొచ్చి కమిటీని తయారు చేశారు. ఇప్పుడు ఈ చట్టాలు సపరేట్ ఉంది మహేష్, దిస్ రూల్స్ విచ్ ఆర్ నౌ బీన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ, అది చట్టంగా ఉంటుంది. ఇది ఎగ్జామ్ కండక్ట్ చేయడం దానికి ఉన్న రూల్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు సెట్ చేయబోతుంది అన్నమాట, వీళ్ళు సెట్ చేస్తారు దట్ దిస్ ఇస్ హౌ ద ఎగ్జామ్ షుడ్ బి కండక్టెడ్. కానీ ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే అట్ ద స్టేట్ లెవెల్. నేను చెప్పాను చూడండి, నాల్ ప్రాబిలిటీ తెలంగాణ కానీ అన్లెస్ ఈ చట్టంలో దట్ ఇట్స్ 100% స్టేట్స్ ఆల్సో ఆర్ హెల్డ్ అకౌంటబుల్ అంటే ఇంకో స్టోరీ అయిపోతున్నారు. కానీ మనం చూసాం ఆల్రెడీ ఎట్లా DK శివకుమార్ దీన్ని ఎట్లా సర్కమెంట్ చేశారో. మినిస్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యూరోక్రాట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పి ఆయన రూల్ మార్చేశారు ఇప్పుడు అక్కడ. కానీ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఈవెన్ స్టేట్కి అప్లికబుల్ అయితే మంచిగా ఉంటుంది, అండ్ డెఫినెట్గా ఉండాలి కూడా అది. లేకుంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? మనం చట్టం ఒకటి మోదీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, సిస్టమ్ టు రన్ ద ఎగ్జామ్స్ ఇస్ వాట్ నందన్ నీలకేని అండ్ టీమ్ చేయబోతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.